ఆదివాసీల చట్టాలను ఆదివాసీలే కాపాడుకోవాలని సూచించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇందిరాగాంధీ హయాంలో 25 లక్షల ఎకరాలు ఆదివాసీలకు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసీలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఆదివాసీలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం కిన్నెరసానిలో సేవ్ ఆదివాసీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు. రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు, అర్థం చేసుకోగలిగినాడు, సమస్యల్ని విన్నాడు, పరిస్థితుల్ని అవగతం చేసుకున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలవగలిగినాడు. ఆ కలిశాడు కాబట్టి అందులో వచ్చినటువంటి ఐడియానే కుల సర్వే. జల్ జంగల్ జమీన్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఈ తెగల గురించి ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్మాణ ఫౌండేషన్లోనే ఆ క్లాస్ ఉంది. గిరిజనులు లంబాడలు ఎప్పుడు కూడా కాంగ్రెస్తో వెనుతూనే ఉన్నారు. కొన్ని సందర్భంలో దూరమైన పరిస్థితులు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాని పరిస్థితి వస్తే మీకు నష్టం జరిగినటువంటి మాట కూడా మనం ఒక్కసారి అవగతం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలా పార్టీలు ఈ తెగల్ని ఓట్ల కోసం వాడుకున్నటువంటి సందర్భాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా, రాజ్యాధికారం వచ్చినా రాకున్నా, ఈ మూల సిద్ధాంతాన్ని మీ తెగల్ని పెట్టుకొని ముందుకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులు బెల్లా నాయక్ గారు ఇది 5వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, మీకు కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు, మీకు అవగాహన కలుగజేస్తూ ఉన్నారు. నేను మిత్రులను కోరుతూ ఉన్నాను, మీకున్న అపారమైన రైట్స్ తెలియాలి, ప్రతి గిరిజన బిడ్డకు తెలవాలి, మీ పుట్టుకతో మీకు వచ్చిన హక్కులేంటో తెలవాలి. ప్రభుత్వ అధికారులు అందరూ చక్కగా ఉండరు, మిస్గైడ్ చేస్తూ ఉంటారు. పోరాడాలి, హక్కుల్ని తెచ్చుకోవాలి, హక్కుల్ని మీరు సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ పెడతా ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఆదివాసులని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఒక వెపన్లా తయారు చేసే దాంట్లో భాగంగా ఆదివాసులకున్న రైట్స్ ని మరొకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు అయినా మన మధ్య నుంచి తన దూరమై వెళ్ళినా ఈ రోజు ఇందిరాగాంధీ గారి పేరు చెప్పడంతోనే మనలో వైబ్రేషన్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసులంటేనే శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆదివాసులతో పూర్తిగా మెర్జ్ అయి ఉన్న పార్టీ. ఈ పార్టీ మొదటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆదివాసులకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఒక విషయం ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలని పేదవాళ్ళకి, అందుట్లో ముఖ్యంగా ఆదివాసులకి, గిరిజనులకి ఎస్ఐన్ భూములు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు చేశారు. అంటే చాలా మంది ప్రధానమంత్రులు వచ్చారు, చాలా మంది వచ్చారు, పోతున్నారు, షో చేస్తున్నారు. చేసిన ఈనాటికి ఏ మారుమూల గ్రామానికి పైన ఇందిరమ్మ పేరు చెప్తే ఆ గ్రామంలోనే కాదు ఆ ప్రాంతంలో కూడా ఆ వైబ్రేషన్స్ స్పష్టంగా మనకి కనిపిస్తాయి.